పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ పై అనర్హత వేటు వేసేందుకు కూటమి సర్కార్ ప్లాన్ చేస్తోంది. 60 రోజులు సభకు హాజరు కాకపోతే అనర్హత వేటు వేసే చట్టాన్ని వాడాల్సిందిగా కూటమి ప్లాన్ చేస్తోంది. దీనిపై ఇప్పటికే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ క్లారిటీ ఇచ్చారు. జగన్ లీవ్ లెటర్ కూడా ఇవ్వలేదని డిప్యూటీ స్పీకర్ రఘురామ అన్నారు. దీంతో పులివెందులకు ఉప ఎన్నికలంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు డుమా కొట్టే యోచనలో జగన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈసారి సభకు వెళ్లాలని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. రైట్, ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ పై అనర్హత వేటు వేసేందుకు కూటమి సర్కార్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సుమారు 6 రోజుల పాటు సభకు గనక హాజరు కాకపోతే అనర్హత వేటు వేసే చట్టాన్ని కూటమి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై డిప్యూటీ స్పీకర్ క్లారిటీ ఇచ్చారు. జగన్ ఒకవేళ ఈ సభలకు హాజరు కాకపోతే జగన్ కున్న ఎమ్మెల్యే మెడపై జగన్ కు వేటు వేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరొక వైపు పులివెందులకు ఉప ఎన్నికలంటూ జోరుగా ప్రచారం సాగుతున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి. జమీమా, ఏదైతే సోషల్ మీడియాలో మాత్రం పులివెందులకి తిరిగి ఉప ఎన్నికలు రాబోతున్నాయని పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న పరిస్థితి ఉంది. దీనికి నేపథ్యం కనుక మనం చూసుకున్నట్లయితే మాత్రం ప్రధానంగా ఏదైతే జగన్ గెలిచిన తర్వాత కేవలం ఒక్కసారి మాత్రమే, అది కూడా ప్రమాణ స్వీకారం చేసేటువంటి రోజు మాత్రమే, ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి రోజు మాత్రమే అసెంబ్లీకి రావడం జరిగింది. ఆ తర్వాత ఆయన అయితే అసెంబ్లీని రాలేదు. అసెంబ్లీకి రాకుండా తాను అసెంబ్లీకి కనుక రావాలంటే మాత్రం ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, అదేవిధంగా కూడా సీఎంకి ఎంత సమయం కేటాయిస్తున్నారో అంతే సమయం తను కేటాయించాలి అని ఆయనైతే అన్నటువంటి పరిస్థితి. కేవలం 11 సీట్లు వచ్చిన పరిస్థితుల్లో ఆయనకి ప్రతిపక్ష హోదా నేత ఇచ్చే ప్రసక్తి ఉండదు అని చెప్పి ఈ ఏదైతే అధికార పక్షం ఉందో అధికార పక్షం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మాత్రం ఈ అసెంబ్లీ సమావేశాలు అంటే 60 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పని దినాల్లో 60 రోజుల్లో ఒక్కసారి కూడా ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి కనుక హాజరు కాకపోతే అతనికి అనర్హత వేటు అనేది ఆటోమేటిక్గా అప్లికబుల్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన అయితే మాత్రం అసెంబ్లీకి తాను రానని చెప్తున్నాడు. అయితే మాత్రం ఆయన అసెంబ్లీకి రావాలి అని డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన కనుక చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే తనని డిప్యూటీ స్పీకర్గా చేశారో అదేవిధంగా కూడా ఆయన కూడా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండాలంటే మాత్రం ప్రజలు ఆయనకి తగినంత సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఆ సీట్లు లేకుండా ఆయనైతే మాత్రం తనకి ప్రతిపక్ష హోదా కావాలని కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయో అసెంబ్లీ సమావేశాలు జరిగేటువంటి సందర్భంలో ఆయన అసెంబ్లీకి హాజరు కావట్లేదు. హాజరు కావాలని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ హాజరు కాకపోతే మాత్రం ఆయన మీద 60 రోజుల పాటు ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే మాత్రం ఆయన మీద అర్హత వేటు పడుతుంది. వెంటనే పులివెందులకి ఉప ఎన్నికలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఆయన అయితే తెలియజేశాడు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్న పరిస్థితి. చట్టంలో ఉన్నటువంటి ఏదైతే రూల్స్ పొజిషన్ కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఈ రూల్స్కి సంబంధించి 190 క్లాస్ 3 ప్రకారం ఎమ్మెల్యేగా విజయం సాధించినటువంటి వ్యక్తి వరుసగా కూడా అసెంబ్లీ సమావేశాలకు 60 రోజులు కనుక హాజరు కాకపోయినట్టయితే మాత్రం ఆటోమేటిక్గా అతనికి ఉన్నటువంటి సభ్యత్వం ఏదైతే ఉందో అది రద్దయిపోతుంది. దానితో ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఉప ఎన్నికలు రావాలంటే మాత్రం ఒకవేళ సభ్యత్వం రద్దయినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలి. అక్కడ ఉప ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమని తెలియజేసిన నేపథ్యంలో వస్తాయి. ఈ నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం రేపు 24వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఆయన అసెంబ్లీ సమావేశాలకి రావాలి అని చెప్పి
స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు, అదేవిధంగా కూడా డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి ఈ రఘురామకృష్ణరాజు కూడా ఒక మీడియాతో మాట్లాడిన సందర్భంలో చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా ఏదైతే అసెంబ్లీ సమావేశాలకు కనుక రాకపోయినట్టయితే మాత్రం అనర్హత వేయడం ఖాయం. ఆ తర్వాత పులివెందులకు సంబంధించి అక్కడ మాత్రం తిరిగి ఉప ఎన్నికలు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి పెద్ద ఎత్తున కూడా ట్రోల్ అవుతున్నటువంటి నేపథ్యం. ఏది ఏమైనప్పటికీ కూడా రేపు 24వ తేదీ నుంచి జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ఉన్నాయో అసెంబ్లీ సమావేశాలకు జగన్ అయితే మాత్రం తప్పనిసరిగా కూడా రావాలని కోరుకుంటుంటే, మరోపక్క ఆయన మాత్రం తనకి ఏదైతే ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు మాత్రమే తాను వస్తానని అంటున్నటువంటి పరిస్థితి. అదే విధంగా కూడా చంద్రబాబుకు సమానంగా చంద్రబాబుకి ఇచ్చినంత సమయం తనకు కూడా ఇవ్వాలని చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఎవరైతే ప్రజెంట్ పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్ తన ఏదైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తెలియజేసేందుకు, అదేవిధంగా కూడా గతంలో సీఎంగా చేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలని సభ దృష్టికి తెచ్చేందుకు ఆయన అసెంబ్లీ సమావేశాలకి రావాలి అని చెప్పి రాజకీయ పక్షాలు అయితే కోరుకుంటూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా తానైతే మాత్రం అసెంబ్లీ సమావేశాలకి రానని, అదేవిధంగా కూడా తాను బయట ఉండే ప్రశ్నిస్తానని ఆయనైతే మాత్రం చెబుతున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా 60 రోజులు అంటే ఇప్పటికి 3వ అసెంబ్లీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం వచ్చేసి 21 రోజులు జరుగుతుంటే నేపథ్యం. ఆ తర్వాత జరిగేటువంటి సమావేశాలకు తప్పనిసరిగా కూడా జగన్ హాజరు కావాల్సినటువంటి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలి, అటెండ్ కాకపోతే మాత్రం ఆయన మీద అనర్హత వేయడం ఆటోమేటిక్గా పడేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఉప ఎన్నికలు వచ్చేటువంటి ఆవశ్యకత అయితే ఉంటుందని ఈ రాజకీయ విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.